హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరిప్రియ హరి గార్డెన్. ఈరోజు బయట వర్షం పడుతుందండి, చాలా వర్షం వస్తుంది. అయితే ఈరోజు ఏం అంత బద్ధకంగా మజ్జుగా ఉంది. కూరగాయలు కూడా ఉన్నవి. నైట్లో అలచందకాయ కర్రీ చేస్తేనే అది ఎందుకో అయిపోలేదు, తినాలనిపించలే. ఇప్పుడు ఆ కర్రీ అయితే మా సార్ తినడు, అందుకొరే. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, నేను ఒక స్పెషల్ కర్రీ చేస్తున్నా అండి. గట్టిగా ఈజీగా మళ్ళా 5-10 నిమిషాలలో ఏ కర్రీ, మంచి టేస్ట్ గల కర్రీ. అయితే అందుకు కావాల్సినవి కొన్ని, ఒక 2 చెంచాలన్నీ పల్లీలు, ఒక చెంచాడంతా కొబ్బరి పొడి వేసినండి. కొబ్బరి పొడి వేసిన. ఇప్పుడు ఒక చెంచాడంతా సాల్ట్ వేసుకోవాలి, కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ, మనకి ఇప్పుడు ఇద్దరికి కావాల్సిన ఐటమ్స్ చెప్తున్నాండి నేను. ఉల్లిగడ్డ ఇది, ఒక 2 రెబ్బలు కల్జమాకు. ఇది కొంచెం తిప్పిన తర్వాత ఉల్లిగడ్డ వేస్తానండి. అయితే పోపులకు ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ పోపులకు కూడా. ఇందులో కారం, ఒక చెంచాడంత కారం వేసుకుంటే, ఒక టమాటా వేసుకోవచ్చు. టమాటా వేసుకుంటే కూడా మనకు టేస్ట్ ఉంటుంది. టమాటా లేకుండా అని అంటే ఏమి లేకుండా కూడా ఇప్పుడు చేసుకుంటా నేను. ఇప్పుడు అందులో ఏం వేయకుండా కూడా చేస్తాను. టమాటా ఏది లేకుండా కూడా నేను చేస్తున్నా. టమాటా నేను తినను కాబట్టి దీన్ని, మీకు తెలుసు, ఈ టమాటా నేను టమాటా అయితే ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. లేకుంటే కొంచెం ఇంతంత చింతపండు, కొంచెం 2 రేకులు చింతపండు కూడా వేసుకోవచ్చు. కానీ ఎప్పుడు రొటీన్గా కాకుండా వెరైటీగా తినాలని అందులో ఏం వేయకుండా పల్లీలు, కొబ్బరి పొడి, ఒక చెంచాడు ఉల్లిగడ్డ, ఉప్పు, కారం ఇవన్నీ గ్రైండ్ చేసుకొని పోపు చేసి కూర చేస్తానండి నేను. భలే కమ్మగా ఉంటుంది అసలు. ఎంత ఈజీగా అవుతుంది, టేస్ట్ ఉంటుంది. ఇందులో ఈ గ్రేవీలా నీకు వేసుకునే వాళ్ళైతే ఎగ్గు కూడా వేసుకోవచ్చు, ఉడికించి ఎగ్గు కూడా వేసుకోవచ్చు. మంచిగా ఇది గ్రేవీ అంతా మరిగిన తర్వాత వేసి ఒక 5 నిమిషాలు ఉడికిన బాయిల్ చేసిన ఎగ్ వేసి ఒక 5 నిమిషాలు ఉంచి తీసేయచ్చు. అయితే నేను ఎగ్గులు కూడా ఉడకబెట్టినా అండి, మా సార్ కూర కానీ ఎగ్గులు పెట్టినా. అయితే నేను కొంచెం గ్రేవీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎగ్గులు మా సారుకు వేసేస్తానండి. అందుకే ఎగ్గులు బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇది గ్రేవీ తయారు చేసుకుంటానండి. ఇందులో ఇంకో తినే వాళ్ళైతే స్పైస్గా బాగా కారం తినే వాళ్ళైతే లవంగాలు, ఇలాచి అవి కూడా వేసుకోవచ్చు, మసాలా టైపు. అయితే అట్లా వేస్తే ఏంటంటే మళ్ళీ హెవీ అయిపోతుంది. అందుకొరకని సింపుల్గా అంటే ఇట్లనే బాగుంటుంది. నా పద్ధతి నేను చెప్తున్నా. వేసుకునే వాళ్ళైతే, మీ అటువంటి వాళ్ళైతే మీకు ఎక్కువ తినాలని చెప్పేస్తే స్పైసీగా ఇలాచి, లవంగాలు, పట్ట, సాజీరా అన్నీ వేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇందులో ధనియాలు కూడా వేయాలండి. ఒక చెంచాడు ధనియాలు వేస్తాను నేను. ధనియాల పౌడర్ ఉంది అని నేను ధనియాలు వేయలేదు. ధనియాల పౌడర్ ఉన్నదండి, ధనియాల పౌడర్ ఉన్నది. ఇగో కొబ్బరి పౌడర్ కూడా ఉన్నది, అది నువ్వుల పౌడర్ ఉంది. కానీ నువ్వులు కూడా వేయద్దు, నువ్వులు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. కానీ పల్లీలు వేస్తున్నా కాబట్టి ఏదైనా ఒక దాంతోనే దాని ఫ్లేవర్ రావాలని ఒకటే వేస్తున్నాను నేను. ఈ గ్రేవీ అయినాక మళ్ళీ మీకు చూపిస్తానండి నేను. ఈ హరి గార్డెన్ వంటలు మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మీరు చూస్తే మీరు నాకు లైక్లు ఇస్తేనే నాకు మీకు వంటలు మంచి పెట్టాలనిపిస్తుంది. ఓకేనండి, మళ్ళీ గ్రేవీ అయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి మనం పట్టిన గ్రేవీ, ఉల్లిగడ్డ పల్లీలు పట్టినాం కదా, అది ఇందులో వేసేసిన. ఇప్పుడు కొన్ని నీళ్ళు కూడా పోసుకోవాలండి. కొంచెం నీళ్ళు ఉడకాలి, పచ్చి ఉండొద్దు కదా, అందుకని నీళ్ళు అయితే వేయాలి.
ఇప్పుడు కారం వేసుకోవాలి. ఎంత తింటే అంత, మీరు ఎంత తింటారో మీ అవసరాన్ని బట్టి కారం వేసుకోవాలి. కారం వేసుకోవాలి. ఉప్పు కూడా ఒక చెంచాడంతా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఈ కారం వేసుకోకుండా పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. అంటే మంచిగా గ్రీనరీగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మంచిగా రెడ్ కాకుండా గ్రీన్గా అది ఇష్టపడతారు కదా పిల్లలు కొంచెం, అందుకని అట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా ఉడికిన తర్వాత మంచిగా చక్కగా నూనె బయటకు వెళ్తే చూడండి, అప్పుడు మనకు ఇది గ్రేవీ రెడీ అయినట్టు. రెడీ అయిన తర్వాత మళ్ళీ మనం ఎగ్గులు వేసుకోవచ్చు. ఊరికేనే మనం ఇట్లా కూడా తినవచ్చు, పప్పు పక్కకు కూడా తినవచ్చు. నిమ్మకాయ వండుకోవచ్చు. నేను ఒక నిమ్మకాయ వండుతా అనుకుంటున్నా. నిమ్మకాయ చెట్లు బాగా కాయలు ఉన్నవి. ఒక నిమ్మకాయ వండుకుంటాను అనుకుంటున్నాను. అట్లా అండి. ఇది ఇప్పుడంతా మనం ఉడికి మంచిగా నూనె అంతా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకు రెడీ అయినట్టు గ్రేవీ. అప్పుడు మంచిగా ఈ ఎగ్గులు బాయిల్ చేసినవి అందులో వేసేసి పొట్టు తీసి అందులో వేసుకుంటే మనకు కర్రీ అయిపోతుంది. చూడండి ఎగ్గు కర్రీ ఎంత మంచిగా పట్టుకుందో చూడండి. ఎగ్గు మంచిగా ఎంత మంచిగా పట్టుకుందో చూడండి. మంచిగా వేడి అన్నానికి ఒక 5 నిమిషాలలో అయ్యే ఎగ్ కర్రీ. మీరు కూడా అందరు ఎగ్ కర్రీని చేసుకోండి, మంచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఎగ్ తింటే మంచిది అంటున్నారు, కండ్లకు అన్నింటికి మంచిది అంటుర్రు. కాబట్టి రోజు కాకుండా 2 రోజులకు ఒకసారన్నా మీరు ఎగ్ తీసుకోవాలని నేను అంటున్నా అండి. నేను కూడా మా సార్కి కూడా ఇస్తా. మీరు కూడా అట్లాగే ఎగ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యాన్ని కంటిని కాపాడుకోవాలని హరిగడ్డ అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.